ఫ్రెండ్స్ టెక్నోస్ 2192కి అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ కూడా వాళ్ళు సేల్ అనౌన్స్ చేశారు. ఫ్లిప్కార్ట్లో సేల్ వచ్చేసరికి గోట్ సేల్, సో గొర్రె సేల్ అంటారు కదా, వీళ్ళు అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు. గోట్ సేల్ అయితే రాబోతుంది ఫ్లిప్కార్ట్లో. అమెజాన్ ఆల్రెడీ ప్రైమ్ డే సేల్ అయితే అనౌన్స్ చేసేసింది. జూలై 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 6వ తారీఖు ఎండ్ అవుతుంది. సో వీళ్ళు వచ్చేసరికి జూలై 4వ తారీఖు వీళ్ళ సేల్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో. కాకపోతే జూలై 3వ తారీఖు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కి, బ్లాక్ మెంబర్స్ కి స్పెషల్ గా తీసుకొని వస్తున్నారు సేల్, ఒక 24 hours ముందే. జూలై 4th నుంచి ఎవరైనా సేల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు మెంబర్షిప్ లేకపోయినా కానీ. అమెజాన్ మాత్రం ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ కి, ప్రైమ్ డే సేల్ అంటే ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ కి తీసుకొని వస్తుంది. చూడాలి మరి వాళ్ళు కూడా అందరికి తీసుకొని వస్తారో లేదో. అండ్ ఈ రెండు సేల్స్ అయితే జూలై 4వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. అమెజాన్ బ్యాంక్ కార్డ్స్ కూడా అనౌన్స్ చేసింది. ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో మోస్ట్లీ హెచ్డిఎఫ్సి కార్డు ఉండొచ్చు. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, ఒకవేళ అనౌన్స్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను. మనకి నథింగ్ నుంచి నథింగ్ 4B తీసుకొని రాబోతుంది. బి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆర్సీబీ కొలాబరేషన్ లో. ఆ బి ఉంది కదా, ఆ బీని తీసుకొచ్చి బెంగళూరు కొలాబరేషన్ లో యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ సిరీస్ అయితే నడుస్తుంది, నథింగ్ 4A, 4A Pro అని మనం చూస్తున్నాం కదా, ఇది దానికన్నా కింద వర్షన్ అనమాట. దానికన్నా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి. వీళ్ళు స్కెచెస్ కొన్ని రిలీజ్ చేస్తారు, వాటిలో చూస్తే సింగిల్ కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు తీసుకొస్తారు దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ దీన్ని అయితే నథింగ్ అయితే టీచ్ చేస్తుంది. నథింగ్ 4B గా తీసుకొని వస్తారేమో ఒకవేళ తీసుకొని వస్తే. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 236 లీటర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 2026 మోడల్ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 28,990 రూపాయలు. దీని మీద ఏకంగా 6,000 రూపాయలు హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 22,990 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రిలయన్స్ నుంచి అలయన్స్ 49th AGM అయితే జరిగింది లాస్ట్ ఫ్రైడే. సో దానిలో ఎక్కువ వీళ్ళు ఏఐ గురించి మాట్లాడారు. ఏఐ వీళ్ళ యాప్స్ లో ఇంక్లూడ్ చేస్తారంట, జియో యాప్స్ లో. అండ్ ఏజెంట్ మోడ్ కూడా యాడ్ చేస్తారంట. సో ఏజెంట్ సహాయంతో మనం రీఛార్జ్లు చేసుకోవచ్చు అంట. రోమింగ్ కూడా మీరు రీఛార్జ్ చేయాలని చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఈ సిమ్ ఒకవేళ మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే ఏజెంట్ యాక్టివేట్ చేసిద్దంట, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వీళ్ళ యాప్స్లో ఏఐని ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఇది మనకు ఓన్లీ ఇంగ్లీష్, హిందీయే కాదు, అన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, అన్ని 22 లాంగ్వేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏ భాషలో మీరు ఏఐతో మాట్లాడవచ్చు. అండ్ జియోని ఐపీఓకి కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారు వీటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు. జియో అయితే ఐపీఓకి కూడా రాబోతుంది. శాటిలైట్ ఇంటర్నెట్ మీద వర్క్ చేస్తున్నారు. స్టార్ లింక్ ఉంది కదా, దాని కాంపిటీటర్ గా జియో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ మీద వర్క్ చేస్తుంది. 1650 శాటిలైట్స్ పంపించబోతుంది ఈ సర్వీస్ కోసం. దేని గురించి కూడా మనకి న్యూస్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం 2030 నాటికి, 2030 సంవత్సరం నాటికి 5G మొత్తం రోల్ అవుట్ అయిపోయింది. ఈవెన్ చిన్న చిన్న గ్రామాల్లో కూడా మీరు 5G యూస్ చేయడం చూస్తారు. అండ్ 6G మీద వర్క్ జరుగుతుంది. 6G కూడా మీకు 2030 తర్వాత 6G సర్వీసెస్ కూడా మీరు చూస్తారన్నట్లుగా చెప్పారు. మొత్తం వీళ్ళ కస్టమర్స్ చూసుకుంటే మాత్రం దగ్గర 52 crores వరకు ఉన్నారు జియో యూస్ చేసే వాళ్ళు. దానిలో 26-27 కోట్ల మంది అయితే 5G అయితే యూస్ చేస్తున్నారు. 52 కోట్లలో జియో ఎయిర్ ఫైబర్ యూస్ చేసే వాళ్ళ సంఖ్య కూడా చెప్పారు. జియో ఎయిర్ ఫైబర్ 1,30,00,000 మంది దాకా యూస్ చేస్తున్నారు ఇండియాలో. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ CXMT ఈ బ్రాండ్ తో కొలాబ్ అవబోతుంది. వీళ్ళతో మాట్లాడుతున్నట్లు, చర్చలు జరుపుతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏంది CXMT అంటే, CXMT అనేది ర్యామ్ తయారు చేస్తూ ఉంటుంది. ర్యామ్ తయారు చేసే కంపెనీస్ మనకి 3 బిగ్ ప్లేయర్స్ ఉంటాయి. నేను ఎప్పుడు 3 కంపెనీస్ పేరు మీకు చెప్తూ ఉంటాను. ఫస్ట్ శాంసంగ్, తర్వాత SK హైనిక్స్, అండ్ థర్డ్ వచ్చేసరికి మైక్రాన్. ఈ 3 కంపెనీస్ దగ్గర 87% మార్కెట్ షేర్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. వీళ్ళు ఎక్కువ ర్యామ్స్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు HBM కూడా తయారు చేస్తూ ఉంటారు, హై బ్యాండ్ విత్ మెమరీ, ఏ కంపెనీస్ కోసం, ఏ డేటా సెంటర్స్ కోసం. ఇవి కాకుండా ఇంకో కంపెనీ కూడా ఉంది, ఒక 8% షేర్, మార్కెట్ షేర్ ని ఆక్యుపై చేస్తుంది. అదే CXMT. ఇది చైనా కంపెనీ, చాలా చిన్న కంపెనీ. సో ఇప్పుడు ఈ కంపెనీకి డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళు HBM ర్యామ్స్ తయారు చేయరు, ఓన్లీ D ర్యామ్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇవి మన మొబైల్ ఫోన్స్ వీటికి సరిపోతాయి. గూగుల్ వీళ్ళతో పిక్సెల్ ఫోన్స్ కోసం మేబీ పార్ట్నర్ అవుతున్నట్టుంది. సో ఇప్పుడు ఈవెన్ చైనా కూడా ఈ కంపెనీని ఎక్కువ ప్రోత్సహిస్తుంది అనమాట. ఎందుకంటే గ్లోబల్ సినారియో మీరు అబ్జర్వ్ చేస్తే ర్యామ్ కి, స్టోరేజ్ కి మనకి బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది. కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ కంపెనీని కూడా ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి కొద్దిగా సబ్సిడీలు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంది. ఆ కంపెనీని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు గూగుల్ లాంటి బ్రాండ్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాబట్టి మేబీ దీన్ని కూడా కొంచెం కంపెనీ అయితే బూస్ట్ అవ్వచ్చు. ర్యామ్ కంపెనీస్ ఎంత చిన్న కంపెనీ అయినా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకి జాక్ పాట్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా మంచి లాభాలు అయితే చూస్తారు. ఒప్పో నుంచి ఒప్పో రెనో 16 సిరీస్ ని టీచ్ చేస్తుంది. జూలై 1st వీక్ లో ఇండియాలో వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఈసారి మీకు 16 Pro, 16 Pro mini ఇట్లాంటి ఫోన్స్ అయితే మోస్ట్లీ ఉండవు. ఒప్పో రెనో 16 వస్తుంది, ఒప్పో రెనో 16C అయితే వస్తుంది. 2 ఫోన్స్ అయితే రావచ్చు. ఒప్పో రెనో 16 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వచ్చి 7 Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు. అండ్ రెనో 16 వచ్చేసరికి మీడియాటెక్ 7 సిరీస్ ప్రాసెసర్ తో రావచ్చు. ఎందుకు ప్రో మోడల్స్ కి వెళ్ళట్లేదు, ప్రో మోడల్స్ కి వెళ్తే ప్రైజెస్ చాలా ఎక్కువ అయిపోతాయి, 70-80 వేలకి వెళ్ళిపోతుంది. సో మరి ఆ ప్రైజెస్ లో పబ్లిక్ అయితే మోస్ట్లీ ఇప్పుడైతే కొనరు. సో మోస్ట్లీ 50,000 రూపాయల లోపే వీటిని తీసుకొని రావచ్చు. రెనో 16 కానీ, 16
ఎఫిషియన్సీ కానీ. రెనో సిరీస్ అనే కెమెరాస్ మీద ఫోకస్ చేస్తారు. ఈసారి ప్రాసెసర్స్ ఇంకా తగ్గినాయి చూడొచ్చు. సో ఇప్పుడున్న ర్యామ్, స్టోరేజ్ వీటి కాస్ట్ని మనం భరించాలంటే ఏదో కాస్ట్ కటింగ్ చేయాల్సి వస్తుంది. చాలా కంపెనీస్ డిస్ప్లేల దగ్గర కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి, ప్రాసెసర్ దగ్గర కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి. సో వీళ్ళు చూస్తే ప్రాసెసర్ దగ్గర కాస్ట్ కటింగ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకా రాలేదు వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలియదు. రెనో 16 సిరీస్ సంబంధించి ఇవి మనకి జూలై 1st వీక్లో అయితే వస్తాయి. అప్పుడు మీకు వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒక స్టార్ట్అప్ కంపెనీ, అమెరికాకి చెందిన స్టార్ట్అప్ కంపెనీ ఇది. కంపెనీ పేరు వచ్చేసరికి రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అని ఉంది. సో వీళ్ళ కంపెనీలోనే వీళ్ళు చేసే పని కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అని పదం గుర్తుపెట్టుకోండి. నార్మల్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పగలు రాత్రి రెండు ఉంటాయి కదా, సూర్యుడు పగలు ఉంటాడు, రాత్రి చంద్రుడు వస్తాడు మనకి. సో ఇప్పుడు ఇక్కడ పగలు ఉందంటే ఇప్పుడు అమెరికాలో చూసుకున్నారు అనుకోండి వాళ్ళకి చీకటి. సో వాళ్ళకి చీకటి ఉంది, ఇక్కడ మన పగలు ఉంటుంది. ఎందుకంటే భూమి తిరుగుతూ ఉంటది కదా. సో ఒక సైడ్ చీకటి ఉంటే ఒక సైడ్ మనకి వెలుగు ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చీకటి ఉన్న సైడ్ కూడా వెలుగు తీసుకురావడం అని. సో ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది, భూమి చుట్టూ మీకు సూర్యకిరణాలు అయితే వెళ్తున్నాయి. సో ఏదైతే సూర్యకిరణాలు భూమికి తగులుతున్నాయో అటు సైడ్ మనకి పగలు అనమాట, బ్యాక్ సైడ్ చీకటి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రిఫ్లెక్టర్ పెడతారంట, ఒక రిఫ్లెక్టర్, అది కూడా మైలార్ రిఫ్లెక్టర్ పెడతారని చెప్తున్నారు. శాటిలైట్స్ పంపించి పైకి శాటిలైట్స్ పంపించి ఆ రిఫ్లెక్టర్ పెట్టేసి ఏదైతే సూర్యకిరణాలు వెళ్తున్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తారు. ఎక్కడైతే చీకటి నడుస్తుందో భూమి మీద వాటి సైడ్ మేము రిఫ్లెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా మీకు ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాకి రిఫ్లెక్ట్ చేస్తాం. ఒక 5 కిలోమీటర్ రేడియస్ వరకు మనం వెలుగు తీసుకురావచ్చు ఈ పద్ధతి యూజ్ చేసి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఉపయోగపడితే నైట్ టైం ఏదైనా డిజాస్టర్ జరిగింది అనుకోండి, నైట్ టైం రెస్క్యూ ఆపరేషన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అట్లాంటి సమయాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీటికి ఎంత ఛార్జ్ చేస్తారో కూడా తెలియదు. ప్రజెంట్ అయితే దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇది కానీ సక్సెస్ అయింది అనుకోండి, చీకటి ఉన్న చోట కూడా మనం సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ చేసి పగలు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పీటర్ అని చెప్పేసి ఒక స్పేస్ అడ్వకేట్ అనమాట. ఈయన హ్యూమన్ ని పొగిడాడు, ఏఐ తయారు చేశాడు, హ్యూమన్ తయారు చేస్తాడు అని చెప్పేసి హ్యూమన్ ని పొగుడుతున్నాడు. దాని కింద ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టాడు, నెక్స్ట్ 4-5 years లో హ్యూమన్ ని బీట్ చేసేస్తుంది. హ్యూమన్ ఏదైతే ఆలోచిస్తున్నాడో అతని ఆలోచనలు ఇంకా బెటర్ గా ఆలోచించగలదు. ఏజీఐ వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. సో ఇది హ్యూమన్ కన్నా బెటర్ గా బిహేవ్ చేయగలదు. నెక్స్ట్ 4-5 years లో హ్యూమన్ కన్నా బెటర్ అనేట్లుగా ట్వీట్ చేశాడు. దీని తర్వాత ఇంకోటి ఉంటుంది ఏఎస్ఐ అని చెప్పేసి, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అది ఇంకా బెటర్ గా అనమాట. మన మనిషి కన్నా డబుల్ ట్రిపుల్ ఆలోచిస్తుంది. అది మనిషి ఆలోచన పనికిరావు, దాని ముందు మనిషి బ్రెయిన్ ఇంకా దానికి ఇచ్చేసినట్లే ఇంకా బెటర్ గా ఆలోచిస్తుంది. ప్రజెంట్ ఏజీఐ చేయబోతున్నారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. అది 4-5 years వచ్చేస్తుంది. దాని తర్వాత ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఇంకా మనిషి ఏం చేయకుండా అంత ఏఐ చేసుకుంటుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సోహాన్ అడుగుతున్నారు, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నథింగ్ ఫోన్ 3 మళ్ళీ 40K అరౌండ్ అయితే వస్తుంది. ఈజ్ ఇట్ గుడ్ వాల్యూ ఫర్ మనీ ఫోన్, ఆర్ దేర్ ఎనీ బెటర్ ఆల్టర్నేటివ్స్ అన్న. ప్రజెంట్ అయితే మాత్రం మంచి ఫోన్ అది, ఎందుకంటే 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, అన్ని కెమెరాస్ బాగుంటాయి. ఓవరాల్ గుడ్ ఫోన్ అది. 40,000కి మంచి ఫోన్ అది. అక్కడ ఆ ప్రైస్ లో ప్రెజెంట్ 40,000కి మంచి ఫోన్ అంటే ఏం లేవు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు OnePlus Nord 6 మీకు దానిలో ఎలాంటి టెలిఫోటో లెన్స్ కూడా ఉండవు, కానీ ప్రైస్ మాత్రం 43-44,000కి వెళ్ళిపోయింది. కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్ అయితే మీకు రావు. ఆ ప్రైస్ కి అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. పాత ఫోన్స్ ఇప్పుడు మీకు తక్కువ రేటుకి వస్తున్నాయి కదా, అవే ఇప్పుడు మీకు బంగారు బాతుగుడ్లు అంటారు అట్లాంటివి, వాటిని పట్టుకోవాలి మనం. ఈ మంత్ తయారయ్యే ఫోన్స్ ఇంకా మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ మంత్ కూడా ఇంకా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే ఫస్ట్ క్వార్టర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడ తయారైన ఫోన్స్ మీకు మేబీ మనకు దసరా సేల్లో కూడా తక్కువ రేట్కి రావచ్చు. సౌత్ కొరియాలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సౌత్ కొరియాలో జెన్జీ ఎక్కువ షాపింగ్ అలవాటు పడిపోయారు అనమాట. షాపింగ్ అంటే బట్టలు ఇట్లాంటివి కొంటుంటారు కదా షాపింగ్ యాప్స్ నుంచి, దాంతోపాటు ఫుడ్ కూడా ఎక్కువ ఆర్డర్ పెడుతూ ఉంటారు. వీటి మీద డబ్బులు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. దీన్ని వీళ్ళు నియంత్రించుకోవడానికి కొన్ని ఫేక్ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ద పిచ్ నుంచి బయటకు రావడానికి ఫేక్ యాప్స్ ఏం చేస్తాయంటే, ఫేక్ షాపింగ్ యాప్ అనమాట ఇది. మీరు వెళ్ళి అక్కడ కొంటారు, డబ్బులు కూడా కట్టినట్లు అన్నీ జరుగుతుంటాయి, కానీ మీకు ప్రొడక్ట్ అయితే రాదు. ఫేక్ యాప్ అది. మీరు షాపింగ్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా అంతే అనమాట. ఫుడ్ అంతా మీరు ఆర్డర్ చేయొచ్చు, ఎండింగ్కి వచ్చేసరికి మీరు ఆర్డర్ చేసినట్టు ఫీల్ ఉంటుంది, కానీ ఫుడ్ మీకు డెలివరీ అయితే అవ్వదు. ఇట్లా మీరు ఫేక్ యాప్స్ని క్రియేట్ చేసుకొని తృప్తి చెందుతున్నారు. యాక్చువల్గా మనం ఆర్డర్ చేసిన తర్వాత మనం ఆగం కదా, వెయిట్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తుంది, అవుట్ ఫర్ డెలివరీ పడిందా లేదా, ఎక్కడ దాకా వచ్చాడు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి అవన్నీ ఎలా చేస్తారు? వండుకొని తినడమే. వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు బాస్లు మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ప్రశాంతంగా ఇంట్లో కూర్చోడం ఉండదు అన్నమాట, మీటింగ్లు ఇవ్వండి అటెండ్ అవుతూ ఉండాలి. ఇట్లానే సౌత్ కొరియాలో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఒక ఎంప్లాయీ పేరు వచ్చేసరికి యాంగ్షీ. సో ఇతను మీటింగ్ అటెండ్ అవ్వాలి. మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఇతను బయటకు ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంటే వెనక ఒక చిన్న గ్రీన్ స్క్రీన్ లాగా పెట్టేశాడు, ఒక చిన్న ప్యాడ్ లాగా ఉంది, ఇట్లా పెట్టేశాడు గ్రీన్ కలర్లో. ఎందుకంటే మనం కట్ చేయొచ్చు కనుక గ్రీన్
స్క్రీన్ ఉంటే మొత్తం మన యాప్లో కట్ చేయొచ్చు సీన్ని. అతను రోలర్ కోస్టర్లో కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతున్నాడు. వాళ్ళ బాస్ వీళ్ళందరూ ఇతను చూస్తుంటే ఇతను రోలర్ కోస్టర్ కాబట్టి ఖచ్చితంగా గాలి వస్తూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉన్నాడు. అడిగారనమాట, ఏం జరుగుతుంది అంటే, ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను ఇంట్లోనే ఉన్నాను, విండో ఓపెన్ చేసి పెట్టాను, గాలి ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్పాడు. అండ్ ఒక స్టేజ్లో అయితే అతను రోలర్ కోస్టర్ కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతుంటాం కదా, ఫ్రేమ్లోంచి బయటకు కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. ఏమైంది అంటే కరెంటు పోయిందని చెప్తుంటాడు, పవర్ పోయింది మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్తుంటాడు. లాస్ట్కి వాళ్ళకి అర్థమైపోయింది ఇతను లేడు, ఇంట్లో లేడు, బయట తిరుగుతున్నాడు అని చెప్పేసి. వాళ్ళ బాస్ కనిపెట్టి నువ్వు ఇంట్లో లేవు, బయట తిరుగుతున్నావు అని చెప్పేసి చెప్పాడు. అతను కూడా టెస్ట్ చేస్తున్నాడు అనమాట, మా బాస్ నన్ను కనిపెడతా లేదా బయటకు వస్తే, నేను బయట తిరుగుతున్నాను లేదో అని చెప్పేసి టెస్ట్ చేయడానికి వెళ్ళి చేశా అని చెప్పేసి ఆయన ఈ మొత్తాన్ని వీడియోతో పాటు యూట్యూబ్లో షేర్ చేశాడు. అంత సరదాగా తీసుకోరు బాస్లు గోపి ఇక్కడ. అనంతపురం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఒక హుండీలో నుంచి డబ్బులు లెక్క పెడుతున్నప్పుడు వాళ్ళకి నోట్స్ అయితే కనిపించినాయి. నోట్ల మీద ఏదో రాసింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంది రాశారా అని చెప్పి చూస్తే, స్వామి మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాం, తొందరగా మా అత్తని చనిపోయేలా చూడు, స్వామి మా అత్త చనిపోవాలి, ఇట్లా రాసి హుండీలో వేశారు. మరి ఎవరో అత్త ఖచ్చితంగా ఈ ఇక్కడ రాసింది మాత్రం కోడలని అర్థమైపోతుంది. సో ఈ కోడలు అత్త వేధింపులు భరించలేకపోతున్నట్లుంది. అందుకే పాపం తన బాధని దేవుడితో చెప్పుకుంటుంది. దేవుడి దగ్గర చూడండి ఎలాంటి వింత కోరికలు కోరుకుంటున్నారో పబ్లిక్. ఒకవేళ అత్త వేధింపులు భరించలేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్, ఇలా కాదు దేవుడికి కంప్లైంట్ ఇస్తే ఏం చేయలేదు దేవుడు. మొన్న యుద్ధం ముగిసింది అనుకున్నాము, ఇజ్రాయెల్ వాళ్ళు ఆగట్లేదు. ఇజ్రాయెల్ పోయి లెబనాన్ మీద బాంబులు అయితే వేశారు. దాన్ని ఇరాన్ ఖండిస్తుంది అనమాట. మొత్తం యుద్ధమే ఆపేయాలి చుట్టుపక్కల మొత్తం అని చెప్పేసి ఇరాన్ అంటుంది. సో మొత్తానికి మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసేశారు, దాన్ని ఓపెన్ చేయలేదు. ఈ రోజు స్విట్జర్లాండ్ లో మళ్ళీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. స్విట్జర్లాండ్ లో అమెరికా సైడ్ నుంచి వచ్చేసరికి జేడీ వ్యాన్స్ వచ్చాడు, ఇజ్రాయెల్ నుంచి వచ్చారు, అండ్ ఇరాన్ నుంచి వచ్చారు, అండ్ పాకిస్తాన్ నుంచి కూడా షాబాజ్ షరీఫ్ అయితే వచ్చారు. మొత్తం అందరు కలిసి అక్కడ డిస్కషన్స్ పెట్టారు, శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ అయ్యేటట్టేది కనిపించట్లేదు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం వల్ల ఆయిల్ క్రైసిస్ వచ్చి మొత్తం రేట్లన్నీ పెరిగిపోతా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, యుద్ధం ఆగిపోయింది కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసేసారు కదా, ఎందుకు మళ్ళీ రేట్లు తగ్గట్లేదు అని చెప్పేసి. ఇదంతా సెటిల్ అవ్వడానికి 3 నెలలు ఈజీగా పడుతుంది. ఎందుకంటే అంతా బాంబులు పెట్టేస్తున్నారు అక్కడ, అండర్ వాటర్ మైన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలి. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత షిప్పులు యథావిధిగా తిరుగుతాయి. ఒకవేళ యుద్ధం ఆగిపోయి వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తున్నా, సో మీరు అనుకున్నట్లు వెంటనే రేట్లు అయితే తగ్గవు. తర్వాత 3 నెలల తర్వాత ఆటోమేటిక్ మనకు అలవాటు అయిపోతాయి. ఆ రేట్లకే మనం కొనుక్కొని తింటుంటాం, వాళ్ళ లాభాలు బాటలో ఉంటారు. ఇదివరకు ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.